వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. యూరియా, నానో యూరియా వాడకం వల్ల రైతులకు కలిగే లాభ నష్టాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చర్చించారు. ఈ సందర్భంగా రబీ సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా కొరత గురించి అధికారులు పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 6 లక్షల టన్నుల యూరియా అవసరం ఉందని అధికారులు కేంద్ర మంత్రికి వెల్లడించారు. యూరియా సప్లై అవసరమైంది 24,000 అయితే 26,000 ఇచ్చాం. మనం 24,000 అవసరం అయితే 26,000 ఇచ్చాం. అంటే అవసరం దానికన్నా కూడా 2,000 ఎక్కువ ఇచ్చాం మనం మెట్రిక్ టన్స్. ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది, ఈ రోజున వస్తా ఉంది. అయితే పత్రికల్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని దీని గురించి చూస్తే ఇక్కడ 2-3 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి, 2-3 సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్ గా కొనుగోలు చేయటం. అదేవిధంగా వేరే ఏరియాలో అక్కడక్కడ పానిక్ సిచ్యువేషన్ వచ్చి కొరత ఉంది అనేటువంటి దాంతో 2 సీజన్లకి ఖరీఫ్, రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది. అయితే రైతాంగానికి అందరికీ మేము చెప్పేది ఏంటంటే అలాంటి ఎటువంటి పానిక్ సిచ్యువేషన్ లేదు. దయచేసి మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు. స్టోర్ చేసుకోకుండా ఉంటే మనకి రెగ్యులర్ గా యూరియా సప్లై ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ సీజన్ కి, నెక్స్ట్ ఇయర్ కి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒకటి, ఆఫ్ సీజన్ లో మార్కెట్ ద్వారా కొంచెం ఎక్కువ కొనుక్కొని స్టాక్ ఎక్కువ నిల్వ పెట్టుకోవటం ఒకటి. దానికంటే ముఖ్యంగా రెండోది, ఫార్మర్స్, టెనెంట్ ఫార్మర్స్ ని ప్రాపర్ గా ఎకరాకి ఎంత పంట వేశారు, ఎవరికి నిజంగా ఎంత యూరియా అవసరం అవుతుంది అనేది ఈ డేటాని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి సిస్టమ్ లో ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా చేయాలి అనేది ఒక ఐడియా. ఎందుకంటే ఎక్కువ మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు. ఈ టెనెంట్ ఫార్మర్స్ ఎవరెంత తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఒరిజినల్ ఓనర్స్ ఏమో వాళ్ళు ఎక్కువ మంది పంట వేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఒక ఓటీపీ